హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. సో, ఈ క్లాస్‌లో మనము న్యూట్రిషన్ అన్న పార్ట్‌ని చదువుకుందామా. సో, లాస్ట్ వరకు వీడియోని చూడండి. స్కిప్ చేయకుండా సో దట్ యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. ఓకే. సింపుల్‌గా చాలా ఈజీగా మీకు అర్థమైపోయినట్టు చాలా ఈజీగా ఈ ఓన్లీ క్లాసెస్ చూస్తే చాలు ఎక్కడి నుంచి అన్నా ఏ క్వెషన్ అన్నా ఏ ఆన్సర్ అన్నా మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. ఓకేనా. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనది న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఈజ్ న్యూట్రిషన్. లైఫ్ ప్రాసెస్‌లో ఫస్ట్ టాపిక్ ఏంటి? న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటమ్మా? ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ఫుడ్. సోర్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఫ్రమ్ వేర్ వి విల్ గెట్ ద ఫుడ్. ఫ్రమ్ వేర్ వి విల్ గెట్ ద ఫుడ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ఫుడ్ అనమాట. ఇస్ కాల్డ్ యాస్ న్యూట్రిషన్. సో, మనం ఫస్ట్ న్యూట్రిషన్ డెఫినిషన్ చదువుకో. సింపుల్ డెఫినిషన్. పెద్ద పెద్ద డెఫినిషన్స్ ఏం మనం గుర్తుపెట్టుకోవద్దు. జస్ట్ సింపుల్‌గా. ఓకే. న్యూట్రిషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ బై విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అబ్టైన్ అండ్ యూజ్ దేర్ ఫుడ్ టు సపోర్ట్ గ్రోత్. అబ్టైన్ అంటే ఏంటి? ఎలా తెచ్చుకుంటాయి. ఫుడ్‌ని అలా తీసుకుంటాయి. ఓకేనా. సో, ద ప్రాసెస్ బై విచ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అబ్టైన్ ఎలా తీసుకుంటాయి ఫుడ్‌ని. ఓకేనా. ఎలాగా యూజ్ చేసుకుంటాయి. తర్వాత ఎలా సపోర్ట్ చేస్తది. ఆ ఫుడ్ మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటాము? ఆ ఫుడ్ వల్ల ఎనర్జీ వస్తది. ఎనర్జీ వల్ల మనకి గ్రోత్‌కి హెల్ప్‌ఫుల్ అవుద్ది. మనం గ్రోయింగ్ స్టేజ్‌లో ఉంటాము. తర్వాత మనం యాక్టివిటీస్ చేసుకోవడానికి మన ఫుడ్ అనేది ఉపయోగపడుతది కదా. సో, అదే న్యూట్రిషన్ అంటే. అదే సింపుల్ డెఫినిషన్ అన్నమాట. ద ప్రాసెస్ బై విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అబ్టైన్డ్ అండ్ యూజ్ ఫుడ్ టు సపోర్ట్ గ్రోత్. ఓకేనా. సో, ఈ న్యూట్రిషన్‌లో ఆహ్, స్టెప్స్ మనం అంటే స్టెప్ వైస్‌గా మనం చదువుకోవాలనమాట. ప్రతి ఒక్క స్టెప్పు ఇంపార్టెంటే. అది నెక్స్ట్ ఉన్న క్లాసెస్‌లో కూడా చెప్తా ఉంటాను ఒక్కొక్క స్టెప్పుని. ఓకేనా. ఫస్ట్ ఏమో ఇంటేక్. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఇంటేక్. ఇంటేక్ అంటే హౌ వి టేక్ ఫుడ్. ఇప్పుడు ప్లాంట్స్ అనుకోండి, చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నాం. ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ యూజింగ్ కార్బన్ డయాక్సైడ్, వాటర్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అండ్ క్లోరోఫిల్ అని చదువుతున్నాం కదా. త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఫోటోసింథసిస్. సో, అది ఇంటేక్ అనమాట. ఇంటేక్ ఏం తీసుకుంటుంది ఇంటేక్? అదే రా మెటీరియల్స్, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఎలా తీసుకుంటుంది? అది మనం చదవాలనమాట. ఈ న్యూట్రిషన్‌లో ఫస్ట్ టాపిక్ అదే కదా. సో, ఈవెన్ ప్లాంట్స్ అది. యానిమల్స్ అయితే ఎలా తీసుకుంటది? త్రూ మౌత్. మౌత్ నుంచి ఎక్కడికెళ్తది ఫుడ్డు? ఈసోఫాగస్ నుంచి స్టమక్ అలాగనమాట. ఓకేనా. సో, ఇంటేక్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అవి స్టెప్స్ అంటే నెక్స్ట్ క్లాసెస్‌లో నెక్స్ట్ మన వీడియోస్‌లో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏటుంటది మనకి న్యూట్రిషన్‌లో? డైజెషన్. ఆహ్, తీసుకున్న ఫుడ్ వాటెవర్ ద ఫుడ్ వి ఆర్ టేకింగ్ ఇట్ షుడ్ బి డైజెస్టెడ్ కదా. డైజెస్ట్ అవుతేనే కదా మనకి ఎనర్జీ అవుతది. సో, మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి. అది ఎలా అవుతది ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? అబ్జార్ప్షన్. డైజెషన్ అయిన ఫుడ్‌ని బ్లడ్‌లోకి అబ్జార్బ్ అవ్వాలి. లేకపోతే న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వాలి కదా. అబ్జార్బ్ అవుతేనే ప్రతి ఒక్క పార్ట్‌కి వెళ్ళాలి. అబ్జార్బ్ అయితే ప్రతి ఒక్క పార్ట్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతది. అప్పుడే కదా మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతది. సో, అదనమాట. తర్వాత మెటబాలిజం. తీసుకున్న ప్రతి ఒక్క న్యూట్రియంట్ అవి ఎనర్జీ ఇస్తాయన్నమాట. ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీ వల్ల మనం ఏ వర్క్ అన్నా, ఏ యాక్టివిటీ అన్నా మనం చేయడానికి అవుద్ది. ఎందుకంటే మనం లైఫ్ ప్రాసెస్ అంటే మన లైఫ్‌ని సస్టైన్ చేయాలంటే ఇవన్నీ ప్రాసెస్ అవుతదనమాట. అది న్యూట్రిషన్‌లో మనం చదువుతాం అనమాట. అసలా న్యూట్రియంట్స్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటాం కదా. అసలు ఫుడ్‌లో ఏటుంటాయి? మనం రోజు తింటున్నాం ఫుడ్డు. ఓకేనా. ఆ ఫుడ్‌లో మనకి ఏటుంటాయో తెలియాలి కదా. ఆ ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్ 4 టైప్స్ ఉంటాయన్నమాట. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఓకేనా. వైటమిన్స్ అండ్ మినరల్స్. కా ఈ న్యూట్రియంట్స్ అంటే మన ఫుడ్‌లో ఈ కంటెంట్స్ ఉంటాయన్నమాట. కార్బోహైడ్రేట్స్ అన్నా అవ్వచ్చు, ప్రోటీన్స్ అన్నా అవ్వచ్చు, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. మన ఫుడ్‌లో ఈ న్యూట్రియంట్స్ అన్నవి కంపల్సరీగా ఉంటాయి. వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చీ అంటే ఆహ్, ఏమంటారు? పిండి పదార్థాలు. పిండి పదార్థాలని మనం కార్బోహైడ్రేట్స్ అనమాట. ఇన్‌స్టంట్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ కావాలనుకోండి టక్కుమని ఇచ్చేస్తాయన్నమాట. అంటే త్వరగా ప్రిపేర్ చేసి ఎనర్జీ ఇచ్చేది, త్వరగా ఇచ్చేసే ఎనర్జీ ఇచ్చే న్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట. త్వరగా ఎనర్జీ వస్తదనమాట దీని నుంచి. తర్వాత ఏంటంటే ప్రోటీన్స్. ఆహ్, మన రైస్ వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా
వస్తదనమాట. రైస్, దుంప పదార్థాల వల్ల కార్బోహైడ్రేట్స్ వస్తది. నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే ఇవి మాంసకృతులు అంటారమ్మా. మాంసకృతులు అంటారు. ఈ ప్రోటీన్స్ ఎందుకు యూజ్‌ఫుల్ అవుద్ది? బాడీ బిల్డింగ్‌కి యూజ్‌ఫుల్ అవుద్దనమాట. మనం గ్రో అవ్వడానికి యూజ్‌ఫుల్ అవుద్దనమాట. ఏదన్నా సరే ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అవుద్దనమాట. సో, ఇవి పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. పప్పు దినుసులు మాంసంలోని ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే ఆటిలిని ప్రోటీన్స్ అంటారు. బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు ఈటిలిని అసలు యాక్చువల్‌గా. నెక్స్ట్ ఏమో ఫ్యాట్స్ అనమాట. ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు. మనం తీసుకున్న ఫుడ్‌లో కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. ఆయిలీ థింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా కొవ్వు పదార్థాలుంటాయి. అవి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్. ఇవెందుకు పనికొస్తాయంటే దే విల్ యాక్ట్ యాస్ రిజర్వ్డ్ ఎనర్జీ అనమాట. ఎప్పుడన్నా సరే ఎక్కువ ఎనర్జీ కావాలనుకున్నామనుకో, అప్పుడు ఈ ఫ్యాట్స్ అన్నది బర్న్ అయ్యి మనకు బోలెడంత ఎనర్జీ వచ్చేస్తదనమాట. ఈ ఫ్యాట్స్ నుంచి బోలెడంత ఎనర్జీ రిలీజ్ అవుతదనమాట. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు అలాగా ఈ ఫ్యాట్స్ అన్నవి అప్పుడు బర్న్ అవుతాయన్నమాట. అంటే కార్బోహైడ్రేట్స్ లేకపోతే అప్పుడు ఫ్యాట్స్ నుంచి అప్పుడు వస్తదనమాట మనకి ఎనర్జీ. సో, ఈ 3 కూడా కంపల్సరీగా మన డైట్‌లో అన్నది ఉంటదనమాట. తర్వాత వైటమిన్స్ అండ్ మినరల్స్. వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా తక్కువ క్వాంటిటీలోనే మనకొస్తాయి. కానీ చాలా చాలా యూజ్‌ఫుల్ అనమాట. మన డైలీ యాక్టివిటీస్‌కి, మన డైలీ గ్రోత్‌కి ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ న్యూట్రియంట్స్ గురించి ఇన్ డీటెయిల్‌గా మీరు ఫర్దర్ క్లాసెస్, హైయర్ క్లాసెస్‌లో డీటెయిల్‌గా చదురుగాను. ఇక్కడి వరకు ఇది మీకు సరిపోతుంది. 10థ్ క్లాస్‌కి ఇది సరిపోతుందమ్మా. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ ఈ స్లైడ్‌ని జస్ట్ రివైజ్ చేస్తున్నాను. వాట్ ఈస్ న్యూట్రిషన్? న్యూట్రిషన్ అంటే ఏంటమ్మా? న్యూట్రిషన్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ఫుడ్. ఓకే. అండ్ యూజ్ దట్ పర్టిక్యులర్ ఫుడ్ టు సపోర్ట్ గ్రోత్. ఓకే. సో, ఈ న్యూట్రిషన్ ఎలాగెళ్తది మనకి మన మన ఆర్గానిజంలోకి ఫస్ట్ ఇంటేక్ అనమాట. అంటే ఎలా తీసుకుంటారు ఇంటేక్. తర్వాత డైజెషన్. తర్వాత అది ఎలా డైజెస్ట్ అవుతది. తర్వాత అబ్సార్ప్షన్ ఎలాగ అబ్సార్బ్ అవుతది. తర్వాత తీసుకున్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్ బ్రేక్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ దట్ ఈస్ కాల్డ్ యాస్ మెటబాలిజం ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. మన ఫుడ్‌లో ఏటేటుంటాయి? న్యూట్రియంట్స్ ఉంటాయి. న్యూట్రియంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీ ప్రిపేర్ చేయమన్నారనుకోండి. టీలో ఏటేటి వేస్తారు? పాలు, కొద్దిగా వాటరు, కొద్దిగా షుగరు, అదే టీ పౌడర్ ఏస్తారు కదా! సో, అవి దానికి ప్రిపరేషన్‌కి. ఇప్పుడు మన ఫుడ్‌లో ఏంటున్నాయి ఇప్పుడు? ఈ 4 కంటెంట్స్ ఉంటాయన్నమాట. ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. అర్థమైందమ్మా? సో, ఇవి మనకి చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. తర్వాత మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. అసల ఈ హౌ డు వి అబ్టైన్ ఫుడ్? ద ఫస్ట్ పార్ట్ ఏంటి? హౌ డు వి అబ్టైన్ ఫుడ్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్. ప్రతి ఒక్క ఆర్గానిజంకి సోర్స్ ఆఫ్ ఫుడ్ ఉంటదనమాట. ఆ సోర్స్ ఆఫ్ ఫుడ్, ఆ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఆటోట్రాపిక్ న్యూట్రిషన్, ఇంకొకటేమో హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్. వాట్ ఈస్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్? ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ద ఆర్గానిజం ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అంటే హ వాళ్ళ ఫుడ్ అవే ప్రిపేర్ చేసుకుంటాయట. బై యూజింగ్ సింపుల్ సబ్స్టెన్సెస్ జస్ట్ మామూలుగా ఎన్విరాన్మెంట్‌లో దొరికిన సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డయాక్సైడ్, వాటర్. వాటర్, కార్బన్ డయాక్సైడ్ ఉంటే చాలు. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అండ్ క్లోరోఫిల్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అండ్ క్లోరోఫిల్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. Plants prepare their own food materials by using carbon dioxide and water in presence of sunlight and chlorophyll. Example. Okay. So అన్ని గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి కదా! ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ సమ్ బ్యాక్టీరియా ఆల్సో. కొన్ని బ్యాక్టీరియా కూడా అవి ఈ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ చేస్తాయన్నమాట. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటమ్మా? వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటాయి. ఎలాగా? కార్బన్ డయాక్సైడ్, వాటర్ తీసుకొని సన్‌లైట్‌లోని ఓకే. ఈ క్లోరోఫిల్ అని చెప్పాను కదా! ఈ క్లోరోఫిల్ అంటే ఏంటంటే ఒక గ్రీన్ పిగ్మెంట్ అనమాట. అంటే గ్రీన్ పిండి పదార్థం అనమాట. మన లీవ్స్ ఉన్నాయి కదా! మన ప్లాంట్‌కి లీవ్స్ అన్నీ ఏ కలర్‌లో ఉన్నాయి? గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కదా! ఈ గ్రీన్ కలర్ ఎందుకొచ్చిందో తెలుసా? ఈ గ్రీన్ కలరు ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ వల్లే వచ్చింది. క్లోరోఫిల్ ఉండడం వల్ల
ప్లాంట్ లీవ్స్‌లోని అన్ని ప్లాంట్స్ మనకు గ్రీన్ కలర్‌లో కనిపిస్తది. ఎందుకంటే క్లోరోఫిల్ వల్ల. ఓకేనా? క్లోరోఫిల్ ఈజ్ గ్రీన్ పిగ్మెంట్. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తది? సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసుకుంటదనమాట. సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసుకొని ఆ ఎనర్జీని తో పాటు ఈ కార్బన్ డయాక్సైడ్, వాటర్ తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటదనమాట. ఆ ప్రాసెస్‌ని మనం ఫోటోసింథసిస్ అంటాం. చూద్దాం తర్వాత కూడా. ఓకేనా? ఇలాగ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న న్యూట్రిషన్‌ని ఏమంటారు? అంటే ఫుడ్ అలా ప్రిపేర్ చేసుకున్న న్యూట్రిషన్‌ని ఏమంటారంటే హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్. అర్థమైంది కదమ్మా! ఓకే. నెక్స్ట్ ఏమో ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. ఓకే. ఇలా ఫుడ్ సెల్ఫ్‌గా ప్రిపేర్ చేసుకునే ఆటో అంటే సెల్ఫ్. ఓకేనా? అలా ప్రిపేర్ చేసుకున్న ప్రతి ఒక్క అదే ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ బాక్టీరియా ఆటిల్ని ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటారు. నెక్స్ట్ ఏమో హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్. హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్. అంటే అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవన్నమాట. వాళ్ళ ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోలేవు. కానీ దే డిపెండ్ అపాన్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఆన్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే. ఏవైతే ఏ ఆర్గానిజమ్స్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవో, కానీ ఫుడ్ కోసము ప్లాంట్స్ మీద డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని. ఫర్ ఎగ్జాంపుల్ కౌ చూడండి డైరెక్ట్‌గా ఎళ్లి ప్లాంట్స్‌ని తింటది. సో, దే ఆర్ డైరెక్ట్‌లీ డిపెండ్ అపాన్ ఆటోట్రాఫ్స్. ఓకే. ఆటోట్రాఫ్స్. అదే మనిషి తీసుకోండి కొన్నిసార్లు ప్లాంట్స్ తింటారు, గ్రెయిన్స్ తింటారు కదా! లేదు అనంటే యానిమల్స్‌ని కూడా తింటాడు. సో, ఇండైరెక్ట్‌లీ దే ఆర్ డిపెండింగ్ అపాన్ ప్లాంట్స్ అన్నమాట. సో, సచ్ టైప్ ఆఫ్ అలా తీసుకున్న ఫుడ్‌ని ఏమంటారు? అలా తీసుకున్న మెథడ్ ఆఫ్ న్యూట్రిషన్‌ని ఏమంటారంటే హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్. హ్మ్. నెక్స్ట్ హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్‌లో 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీ బిట్ రూపంలో కూడా చాలా ఎక్కువగా వస్తది. హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్. హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్‌లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, పారాసైటిక్ న్యూట్రిషన్ అండ్ హోలోజోయిక్ న్యూట్రిషన్. సో, ఫస్ట్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఆహ్, ఏవైతే ఆర్గానిజమ్స్ డెడ్ అండ్ డీకేయింగ్ అంటే చెత్త కుళ్ళు తింటాయో కుళ్ళబెట్టుకొని తింటాయో ఆ పర్టిక్యులర్ ఆర్గానిజమ్స్‌ని ఏమంటారు అనంటే సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్. అంటే ఇప్పుడు మనం చెత్త చూస్తా ఉంటామా డీకే అయిపోద్ది. కొద్దిగా కుళ్ళిపోయి ఉంటది. అది ఎందుకు అలాగవుతదంటే అది బాక్టీరియా వల్ల. ఓకేనా? కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట దాని మీద. దాంట్లో నుంచి ఆ డెడ్ అండ్ డీకేయింగ్ చెత్తలో నుంచి ఫుడ్ తీసుకుంటాయి. అలా తీసుకున్న ఆర్గానిజమ్స్‌ని ఏమంటారు? సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ మష్రూమ్స్. మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు. పుట్టగొడుగులు ఎక్కడ పుడతాయి? చెత్త మీదే పుడతాయి కదా! కుళ్ళిపోయిన ఆటిల దగ్గర దగ్గర అక్కడే పుడతాయన్నమాట. కొద్ది బాక్టీరియా కూడా అక్కడ ఉంటది. ఎందుకు అనంటే అవి డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ మీదే అవి తింటా ఉంటాయన్నమాట. తర్వాత పారాసైటిక్ స్పెల్లింగ్ రాంగ్ అమ్మ. కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. ఎస్ఐ వస్తదిక్కడ. టీఐ ఎస్ఐటీఐసి. పారాసైటిక్ అంటే డైరెక్ట్‌లీ అంటే ఆ లివింగ్ ఆర్గానిజం నుంచి డైరెక్ట్‌గా ఇప్పుడు బ్లడ్ లాగేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లీచ్ అంటే ఏమంటారు జలగ పట్టుకుందనుకోండి, బ్లడ్ ఎలా లాగేస్తది డైరెక్ట్‌గా బ్లడ్ తీసేసుకొని అది యూజ్ చేసేసుకుంటదనమాట ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు తలలో పేలు మన బుర్ర మీద ఉంటాయి కదా! తలలో పేలు లైస్. ఓకే. దే విల్ డ్రా బ్లడ్ ఫ్రమ్ అవర్ బ్లడ్ అండ్ డైరెక్ట్‌లీ దే విల్ యూజ్ ఇట్. ఓకే. అలాగే పారాసైట్స్ లాగా లివింగ్ ఆర్గానిజమ్స్‌లోనే ఉంటూని లివింగ్ ఆర్గానిజం న్యూట్రియంట్స్ అన్నీ కూడా తీసేసుకుంటాయనమాట. మన కడుపులో కూడా కొన్ని పాములుంటాయి. డైరెక్ట్‌గా మనం తిన్న ఫుడ్ అంతా అవి తీసేసుకుంటాయనమాట. తీసుకొని అవి పెరిగేస్తా ఉంటాయనమాట. సో, సచ్ టైప్ ఆఫ్ అంటే అలా డైరెక్ట్‌గా మనమే కాదు యానిమల్స్‌లో కూడా ఉంటాయి. పేలుంటాయి. వాళ్ళలో కూడా వార్మ్స్ ఉంటాయి. వాళ్ళ కడుపులో కూడా వార్మ్స్ ఉంటాయి కదా! వాళ్ళు సో, దట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ యాస్ పారాసైటిక్
న్యూట్రిషన్. ఓకేనా? తర్వాత హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే దే టేక్ ద మ్యాటర్, అంటే ఏదైనా సరే మౌత్ నుంచి డైరెక్ట్‌గా స్వాలో చేసేసారనుకోండి. డైరెక్ట్‌గా మౌత్‌లోకి పెట్టేసుకుంటున్నారనుకోండి. ఆటిల్ని వాళ్ళని డైరెక్ట్‌లీ దే ఆర్ టేకింగ్ ఫుడ్ అనమాట. ఓకే. సో, సచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ యాస్ హోలోజోయిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తింటాం? మొత్తం ఫుడ్ అంతా కూడా లిక్విడ్ రూపంలో తీసుకోం కదా! డీకంపోజ్ చేసి అలాగేం తీసుకోం. డైరెక్ట్‌గా ఫుడ్ నోట్లో పెట్టేసుకొని మింగేస్తా ఉంటాం. ఓకేనా? అదే నమిలేసి మింగేస్తా ఉంటాం. అమీబా కూడా అంతే. ఇలాగ 2 సూడోపోడి అని చెప్పి 2 ఫింగర్ లైక్ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫింగర్ లైక్ అలాగా అలా ఫింగర్ లైక్ అలా ప్రొజెక్షన్స్ చేస్తది. ఇలా మన చేత్తో ఎలా పట్టేసుకుంటామో అలా పట్టేసుకొని ఫుడ్‌ని ఇలా మింగేస్తదనమాట. సో, అలా తీసుకుంటే ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్‌ని ఏమంటారు? హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటారు. అర్థమైందమ్మా? సో, ఒక్కసారి మళ్ళీని మనం టైప్స్ ఆఫ్ హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్ చూద్దాము. ఓకేనా? ఒక్కసారి రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే 2 టైప్స్. హెటెరోట్రాపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే 2 టైప్స్. ఓకే. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అండ్ హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే the organism prepare their own food materials by themselves using simple substances like carbon dioxide and water in presence of sunlight and chlorophyll. Example all green plants. అది మనం చూసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ హెటెరోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? These organisms cannot prepare their own food materials, so they directly or indirectly depend upon plants or autotrophs for their food. Okay, such type of nutrition is called as heterotropic nutrition అంటారు. Heterotropic nutrition again there are of 3 types: saprophytic nutrition, parasitic nutrition and holozoic nutrition. Saprophytic nutrition అంటే which feed on dead and decaying చెత్త చెదారం మీద ఉన్న జ్యూస్ అవి తీసుకొని బతికేవి ఏమంటారంటే saprophytic nutrition. Parasitic nutrition directly live ఇన్‌సైడ్ ఆర్ ఔట్‌సైడ్ ద డైరెక్ట్‌లీ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి జ్యూసెస్, అది ఇట్ మే బి ఎ బ్లడ్, ఇట్ మే బి న్యూట్రియంట్స్ డైరెక్ట్‌గా తీసుకొని ఆటిల మీదే బ్రతుకుతాయన్నమాట. లివింగ్ ఆర్గానిజమ్స్ మీద బ్రతికే ఆటిల్ని పారాసైట్స్ అంటారనమాట. ఓకే. హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే దే టేక్ ఫుడ్ డైరెక్ట్‌లీ. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అమీబా. ఓకేనా? డైరెక్ట్‌గా తీసుకొని డైజెస్ట్ చేసేసుకుంటాయన్నమాట. సో, ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్‌ని ఏమంటారు? హోలోజోయిక్ న్యూట్రిషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకేనా? ఇంకా న్యూట్రిషన్‌వి అంతా మొత్తం లైఫ్ ప్రాసెస్ అన్నీ అప్‌లోడ్ చేస్తాము. చాలా ఈజీగా అయిపోతది. మీ టాపిక్స్ అన్నీ కష్టపడవసరం లేదు. ఓకేనా? థాంక్ యూ.